హాయ్ రాజేష్. ఎప్పుడు వచ్చావు? పొద్దున్నే వచ్చాను. ఏంటి అంత విచారంగా ఉన్నావు? ఇంట్లో కూడా ఎవరు కనపట్టల్లా? విచారం కాకపోతే ఏముంది బ్రదర్, ఫ్యామిలీ ఇంకా ఊళ్ళోనే ఉంది. అర్జెంటుగా ఆఫీస్ పని మీద మీటింగ్కి పూణే అటెండ్ అవ్వమని చెప్పి నా ఫోన్ వచ్చింది. పేపర్స్ తీసుకుందని ఇంటికి వచ్చాను. తలుపులు తీస్తే ఇంట్లోకి వెళ్తే అలమరా తాళాలు తెరిచున్నాయి. లోపల ఉన్న క్యాష్ కానీ గోల్డ్ కానీ కనిపించడం లేదు. దొంగతనం జరిగింది. అవునా? పదా పోయి పోలీస్ స్టేషన్ పోయి రిపోర్ట్ ఇద్దాం. నేను అదే అనుకున్నాను, కానీ ఫ్లైట్ టైం అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. అయ్యో అదంతా గతం బ్రదర్. ఇప్పుడు జూలై 1, 2024 నుంచి చట్టాలు మారినాయి. మారిన చట్టాల ప్రకారం ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో మీరు ఆన్లైన్లో పోలీస్ స్టేషన్కి మీ రిపోర్ట్ని పంపించవచ్చు. ఏంటి, పోలీస్ స్టేషన్లో అత్యవసర పరిస్థితుల్లో ఆన్లైన్లో రిపోర్ట్ పంపించవచ్చా? కానీ నా సంతకం లేకుండా పోలీసు వాళ్ళు నా రిపోర్ట్ స్వీకరిస్తారా? ఖచ్చితంగా స్వీకరిస్తారు బ్రదర్. ఒకసారి నువ్వు ఆన్లైన్లో నీ రిపోర్ట్ని పోలీస్ స్టేషన్కి పంపించిన తర్వాత 3 రోజుల్లోపు ఎప్పుడైనా సరే మీరు మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ సంతకాన్ని మీ రిపోర్ట్ మీద పెట్టవచ్చు. అంటే ఇప్పుడు నా పని మీద వేరే ఊరు వెళ్ళి పని చూసుకొని తిరిగి 2 రోజులు తిరిగి వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా రిపోర్ట్ మీద సంతకం పెట్టొచ్చు అన్నమాట. ఖచ్చితంగా పెట్టచ్చు. ఇది చాలా బాగుంది. పొద్దున్న నుంచి ఏం చేయాలో తెలియక టెన్షన్తో బుర్ర బదలగొట్టుకుంటున్నాను. టైంకి వచ్చి మంచి సలహా చెప్పావు. ఇప్పుడే ఆన్లైన్లో రిపోర్ట్ టైప్ చేసి పోలీస్ వాళ్ళకి పంపిస్తాను. ఖచ్చితంగా పదండి, టైప్ చేయండి. థ్యాంక్ యూ. ఇది ప్రజాహితార్థం సమాచారం కొరకు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ తెలంగాణ రాష్ట్రం వారి ద్వారా జారీ చేయబడినది.